అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకురాలు ఉమా కార్తిక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. భర్తలు కోల్పోయిన ఒంటరి మహిళలకు తమ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు నైపుణ్యాన్ని వెలికితీసి వారికి జీవనోపాధి కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళలను తన పిల్లలతో జీవనాన్ని కొనసాగించాలంటే వారికి ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్మూరు శాసన సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి హాజరై వారిలో మనోధైర్యాన్ని నింపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్లకు ఆమె సన్మానం చేశారు. నమస్కారం అండి. నా పేరు పైడి సుచరిత రెడ్డి, 9 స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక్క రూపాయి వైద్యం 9 స్టార్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్. ఇవాళ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి స్త్రీకి నా తరఫు నుంచి ఇవాళ ఉమెన్స్ డే విషెస్ నేను తెలుపుకుంటూ ఇవాళ మేమందరం లేడీస్ ఇక్కడికి వచ్చి ఇంత యూనిటీతో కలిసి ఇవి మాట్లాడుతుంది. మొత్తం ఇదంతా ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆల్ క్రెడిట్ గోస్ టు ఉమా. ఆర్జే ఇన్స్పిరేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ త్రూగా ఒంటరి మహిళలు భర్తను కోల్పోయి ఉండి ఆర్థికంగా ఇబ్బందులు, పిల్లల్ని చూసుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి స్త్రీకి తను ఒక అక్కై, చెల్లై, తల్లై తను వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాలకి ఎలా ఫీజులు కట్టాలి, వాళ్ళ కుటుంబాలకు ఎలా సహాయపడాలి అన్న ఆలోచనతో తను ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళతో ఈ వేదిక నేను పంచుకుంటున్నందుకు నేను చాలా ఆనందంగా, గర్వంగా అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వీక్ అని అనుకుంటున్నారు. కాదండి, మీ అందరికీ మాలాంటి సిస్టర్హుడ్ అంటారు దీన్ని, మాలాంటి అక్క చెల్లెలం మేము ఉన్నాము. ఏ కష్టం వచ్చినా ఏదున్నా మీరు కంపల్సరీ మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేసే వరకు మేము కంపల్సరీ మీకు కాపాడడానికి మేము ఉంటాం. ప్రతి స్త్రీ తన కాళ్ళపైన తను నిలబడాలి. ఆ రోజే ఈ సొసైటీ ముందుకెళ్తుంది, బాగుపడుతుంది. భర్త ఉన్నా, తండ్రున్నా, ఎవరున్నా, భర్త లేకపోతేనే ఉద్యోగం చేయాలని కాదు. మీరు అందరు ఉన్నప్పుడు కూడా మీరు ముందు నుంచి కూడా ఉద్యోగాలు చేసుకోవాలి. ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడితే ఇవాళ మనకి ఇంత బాధపడే స్థితి రాదు జనరల్గా అయితే. కానీ మనకు అది ఇంట్లో నుంచి మనం ఎడ్యుకేట్ చేయాలి, పిల్లల నుంచే మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొకరి పైన డిపెండెన్సీ పెట్టుకోకూడదు. ప్రతి స్త్రీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి. ఈ ఉమెన్స్ డే ప్రతి స్త్రీ నేను ధైర్యంగా ఉంటా, నేను ఇంకో 10 మందికి ఒక దారి చూపిస్తా అన్నది మీరు ధీమాగా పెట్టుకొని ముందుకెళ్ళండి.